అధ్యాయం 9. ఆత్మకు స్థానము. తరతరాలుగా ప్రజలు పరిశుద్ధాత్ముని అది అని సంబోధించుచున్నారు. అనేక వ్రాత ప్రతులలోను మాటలలోను క్రైస్తవ విశ్వాసమును వ్యక్తపరచుటలోను మన ఆలోచన ధోరణి పరిశుద్ధాత్మను గురించి ఒక వ్యక్తిగా గాక ఒక శక్తిగా పరిగణింపబడుచు ఉన్నది. ఈ మధ్య నేను ఒక పాట విన్నాను. నీ అధిక భాగమును నాకిమ్ము, గివ్ మీ మోర్ ఆఫ్ యు అనే పాట. అట్టి మాట వాక్యానుసారమైనది కాదు. ఎందుకనగా ఆయన ఒక వ్యక్తి గనుక ఆయనలో కొంత భాగంను వేరు చేయలేవు. ఆయనను ముక్కలు ముక్కలుగా చేసి ఈ వారానికి చెయ్యి, వచ్చే వారానికి కాలు అన్నట్లు ఆయనను పొందలేము. నీ అధిక భాగమును నాకిమ్ము అనుట కంటే నాలో అధిక భాగం నువ్వు తీసుకును అని అడుగుట మంచిది. ఆయన నీకు అర్పించుకునడు, నీవే ఆయనకు సంపూర్ణంగా అర్పించుకోవాలి. ఆయనకు స్థానము. పరిశుద్ధాత్ముని ఉనికి వాస్తవము. మనము ఆయనకు స్థానం ఇవ్వాలి అన్నట్టు వంటి విషయములు నేటి సంఘ ఉపదేశములలో అస్సలు వినబడడం లేదు. ఇది చాలా విచారకరం కదా. వేల కొలది సువార్త ప్రచారకులు భూమి మీద పరిశుద్ధాత్మ కార్యములను వివరింపలేని, వివేచింపలేని స్థితిలో ఉన్నారు. ఒకవేళ వారు ఆ విధంగా నూరిపోయబడ్డారేమో. సండే స్కూల్ నుండి సెమినరీ వరకు వారికి ఇవ్వబడ్డ అవగాహన ఏమనగా, పరిశుద్ధాత్మ దైవత్వంలో ఎక్కువ ప్రాధాన్యత లేని వ్యక్తిగా ఉండి పెంతెకొస్తు దినమున వచ్చి అప్పటి నుండి గాలిలో తేలుచూ ఉన్నాడని వీరి నమ్మకం. చాలా మంది ఆయన పేరు ఎత్తడానికే వెనుకాడుతూ ఉంటారు. ఎందుకంటే ప్రజలు వారిని పెంతెకొస్తు వారు అనుకుంటూ ఉంటారని. సంఘం ఉజ్జీవంగా జీవం కలిగి ఉండాలన్నది దేవుని ఉద్దేశము. పరలోకమునకు ఆరోహణము కాక మునుపు యేసు ఈ మరువలేని మాటలు పలికాడు. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. మార్కు సువార్త 16:17. సేవకునిగా ఎంత నాకు ఆలోచించిన అర్థం కాని ప్రశ్న ఏమిటంటే, క్రైస్తవులు జయ జీవితం గడుపుటకు కావలసిన శక్తి ఇచ్చుటకు పరిశుద్ధాత్మ పంపబడి ఉండగా ఎందుచేత అనేకులు అపజయంతోనూ అధైర్యంతోనూ సతమతమగుచూ ఉన్నారు? నేను ఇంతకు మునుపు సువార్తికునిగా ఉన్నప్పుడు సంఘాలకు వెళ్లి మీటింగ్లు జరిపించి ప్రజల అవసరతల కొరకు ప్రార్థించి ఇంటికి తిరిగి వచ్చి వేస్తూ ఉండేవాడిని. ప్రజలు దినదిన జీవితంలో ఏమి జరుగుతుందో తెలియక ఉండేవాడిని. ఇప్పుడైతే నేను కాపర్నైన కారణంగా నా దృక్పథం పూర్తిగా మారిపోయింది. నేను చూచుచున్న దానిని బట్టి చాలా కలత చెందుచూ ఉన్నాను. ఇంతకు ముందెన్నడూ కల్లో కూడా నంతటి పెద్ద పెద్ద సమస్యలు అనేక ప్రజలు కలిగి ఉన్నట్లు గ్రహించుచున్నాను. అనేక విషయాలు నిరాకరింపబడి కఠిన హృదయులై ఆలోచన కందనటువంటి ఆధ్యాత్మిక నష్టంలో మునిగి ఉన్నారు, ఆత్మీయ నష్టంలో మునిగి ఉన్నారు. తరచూ ప్రజలు జీవితంలోనికి చిన్న చిన్న సమస్యలుగా ప్రవేశించిన పరిస్థితులు కడకు ఎవరెస్టు పర్వతంలాగా, గొల్యాతులాగా మారుట నేను గమనించి ఉన్నాను. తండ్రి అయిన దేవా, విజయం ఎక్కడా, ఆనందం ఎక్కడా? గత ఆదివారం రాత్రి మా సంఘం గొప్ప పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవం పొందినది. నేను ప్రజలకు పరిచర్య చేయుచూ ఉండగా ఎప్పుడూ లేనట్టి గొప్ప అభిషేకంను గమనించాను. ఇంటికి తిరిగి వెళుతూ హల్లెలూయా అని బిగ్గరగా చెప్పుచూ నా భార్య సుజన్నతో ఇలా అన్నాను, వింత అద్భుతమైన మీటింగ్, దేవుడు చేయించినదంతా ఎంత మనోహరంగా ఉంది అన్నాను. కానీ అందులోనే ఇంకా ఇంటి గడపలోనికి ప్రవేశించానో లేదో టెలిఫోన్ మోగింది. తర్వాత 30 నిమిషాలు ఆ కూటంలోనే ఉన్న ఒక వ్యక్తి యొక్క హృదయంను బద్దలు కొట్టినటువంటి పరిస్థితి వినాల్సి వచ్చింది. అతను ఏడుస్తూ రోదిస్తూ చెప్పాడు, ఎక్కడికి పారిపోవాలో అర్థం కావడం లేదు, ఇలా బహు తరచుగా జరుగుతున్నది అని. ఎవరు శక్తి కలిగి ఉన్నారు? పొరపాటు ఎక్కడ ఉంది? ఆది సంఘం ఎంత శక్తివంతంగా ఉండగా మనమెందుకు అంత శక్తి లేని వారంగా ఉన్నాము? ఒక్క మాటతో వారు దుష్ట ఆత్మలకు ఆజ్ఞాపించి ఉండగా మనము ఎంత భయంతో గడపవలసి వస్తుంది? భయంతో గడగడలాడిపోతున్నాము. కేవలం దయ్యాల పేరు ఎత్తగానే క్రైస్తవులు 100 గజాలు దూరంలో ఉరుకుతూ ఉన్నారు. అనేక మంది కాపర్లు అసలు వాటి గురించే మాట్లాడరు. అలా మాట్లాడకుండా ఉండుట వలన వాటి నుండి విముక్తి కలుగుతుందనుకుంటారేమో. ఇటు పరిస్థితులు గ్రహించుటకు చాలా కష్టంగా ఉంది. ప్రజలు స్వతంత్రులు కాగలరని ప్రకటించుటకు బదులు అనేక సేవకులు మౌనంగా ఉండి చాలా మంది బందీలుగానే ఉన్నట్లుగా చేయుచు ఉన్నారు.
నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురని మార్కు సువార్త 16:17లో క్రీస్తు చెప్పిన మాటకు విధేయత చూపుటకు బదులు దయ్యాలు లాంటివి వాస్తవంగా లేవు, అంతా మన మనసులోనే ఉంది అని ప్రజలతో చెప్పుదురు. అయితే ప్రజలు, ప్రభువా నాకు జవాబు దొరకలేదు, నాకు సహాయం దొరుకుటలేదు అని రోధిస్తూ ఉన్నారు. కొంతమంది తాంత్రికులు క్రైస్తవుల కంటే అధికమైన శక్తిని కలిగి ఉండుట ఆశ్చర్యం కలిగించుట లేదా? సాతానుని అనుచరులు క్రీస్తును వెంబడించు వారి కంటే సహజ అతీతమైన శక్తులు ప్రదర్శించుట చూసి మనం ఆశ్చర్యపోవాలా? ఇది ఎలా సాధ్యం? దేవుడు సర్వశక్తి మంతుడై ఉండగా మరియు సాతానుడు బహు కొద్దిపాటి శక్తి మాత్రమే కలిగి ఉండగా సాతానుని అనుచరుడు ఏ శక్తితో పనులు చేయగలడు? ఇది చాలా సులభం. విశ్వమంతా జయింపగలిగిన శక్తి ఉండి అందులో కొంచెమైనను వాడని వారి కంటే బహు కొద్ది శక్తి కలిగి దానిని సంపూర్ణంగా వినియోగించు వ్యక్తి యొక్క శక్తియే గొప్పది. ఒక పాపి సాతాను దగ్గర నుండి అధికంగా పొందుచూ ఉండగా విశ్వాసి దేవుణ్ణి ఏమీ అడగక పొందకపోవట నాకు బహు కలత కలిగిస్తూ ఉంది. సర్వశక్తిమంతుని శక్తిని నీవు ఉపయోగించుకున్నటకు ఇది సమయము. దయ్యం కంటే దేవుడు గొప్పవాడని నీవు గ్రహించి యేసు నుండి వచ్చు ఒక్క మాట దయ్యాన్ని నాశనం చేయునని తెలుసుకొనాలి. దేవుని దూతలతో కేవలం ఒక్కడు సాతానుని అగాధంలో బంధించగలడు. ప్రకటన 21:3. దేవుడు బలహీనుడు కాడు, కానీ ఆయన ప్రజలే బలహీనులు. నేను అర్థం చేసుకోగల సారాంశం ఇదే. సంఘము అందలి అనేకులు ఓడింపబడిన వారుగా ఎందుకు ఉన్నారంటే విశ్వం అంతటిలో అతిశక్తివంతుడైన పరిశుద్ధాత్మను లక్ష్య పెట్టను అందుచేతనే, మరియు శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చెను. జకర్యా 4:6. ఆ తర్వాత మాటలు కూడా ఎంతో ప్రోత్సాహంను కలిగించినవిగా ఉన్నవి. గొప్ప పర్వతమా, నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదును భూమి అవుతువు అని 7వ వచనంలో చూస్తాము. నీ ఎదుట ఉన్న రాతి పర్వతములను చదును చేయుటకు కేటర్ పిల్లర్ ట్రాక్టర్స్ కంటే గొప్పది అవసరము. నిష్ప్రయోజనము భయము వంటి గొప్ప పర్వతము, దీనిని కూల ద్రోలుటకు పరిశుద్ధాత్మ అనుగ్రహించు శక్తి అవసరం. వాస్తవము నకిలీ కాదు. దేవుడు తన వాక్యం అంతటిలోనూ దాస్యమును కాడిని విర్రగొట్టుటకు మార్గంను ఇచ్చి ఉన్నాడు. నీ బరువంతటిని తొలగించుటకు ఏమి కావాలనో ఆయన ఎరిగి ఉన్నాడు. అదే అభిషేకము. ఆ దినమున నీ భుజముల మీద నుండి అతని బరువు తీసివేయబడును, నీ మెడ మీద నుండి అతని కాడి కొట్టివేయబడును. అభిషేక తైలం ద్వారా ఇది జరుగును అని యెషయా 10:27లో చదువుతాం. దేవుడు ఇజ్రాయెల్లో భారమును తొలగించినట్లు నీ కాడిని కూడా తొలగించును. నీ మీద బరువైన కాడిని మోపిన సాతాను మోసగాడు, కానీ బంధకంలో తొలగింపబడునని చెప్పిన యేసు నీ కాడి సులువుగాను నీ భారము తేలిగ్గాను ఉన్నవి అని చెప్పెను. మత్తయి 11:30. నా కాడి సులువుగాను నా భారము తేలిగ్గాను ఉన్నవి అని చెప్పెను. మత్తయి 11:30. నిరంతరము బిగిసుకుంచున్న కాడి ఆత్మ ద్వారా తెంపబడగలదు. ఆ ఒక్క క్షణమునకు మాత్రమే కాదు. ఇది తాత్కాలిక విడుదల కాదు. ఆయన నీతో ఉండును, నీ భారమును నిత్యము తొలగించును, నిన్ను నూతనమైన మార్గంలో నడిపించుచు ఉండును. ఆత్మను గురించి మాట్లాడుచు అపోస్తులైన యోహాను ఇలా రాశాడు, ఆయన వలన మీరు పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది గనుక ఎవడును మీకు బోధింపనక్కరా లేదు. ఆయన ఇచ్చిన అభిషేకం సత్యమే, కానీ అబద్ధం కాదు. అది అన్నిటిని గురించి మీకు బోధించుచున్న ప్రకారముగాను ఆయన మీకు బోధించిన ప్రకారంగాను ఆయనలో మీరు నిలుచుచున్నారు. 1 యోహాను 2:27. ఎవరు అభిషేకం పొందారు, ఎవరు పొందలేదని తెలుసుకుంటకు PhDలు అవసరం లేదు. ఆదివారం ఉదయం నా టెలివిజన్తో కాలం గడిపే లాంటి మారు మనసు లేని పాపి కూడా ఆ విషయాన్ని గ్రహించగలడు. ఎందుకంటే అట్టి అనుభవము వజ్రం వలె అరుదైనది. నిజమైన అభిషేకం లేకుండా ఏదో రకంగా ఉన్నదాన్ని భ్రమ కలిగించుటకు ప్రయత్నించుట కంటే మించిన విషాదం మరొకటి లేదు. ఏదో ఉన్నట్టు నటిస్తారు, కానీ ప్రభు యొక్క తాకిడి కనబడదు. ఎన్నిసార్లు నీవు గొప్ప బోధకుడు లేక బైబిల్ ఉపదేశకుడను తలంచి వారి దగ్గరకు వెళ్ళిన తర్వాత వారు కేవలం వట్టి కుండలుగా గుర్తించి నిరాశపడలేదు. వారి యొక్క సమాచారం మాత్రమే ఉంది, కానీ జీవం లేదు. వారు మాట్లాడుదురు గాని వారి మాటలు నిర్జీవంగా కనబడును.
పశ్చిమ తీరంలో నేను వెళ్ళిన ఒక సదస్సులోని అనుభవంను నేను ఎప్పుడు మర్చిపోలేను. ఒక మధ్యాహ్నం కూటంలో ఒక యవ్వనస్తుడు పాట పాడుటకు పరిచయం చేయబడ్డాడు. బాగా అభ్యాసం చేసిన శబ్దంతో అతడు రాజు ఏతేంచుచున్నాడు అని పాడాడు. ప్రజలందరూ ఆనందించి అతడు ముగించగానే అతనికి చప్పట్లు కొట్టి అభినందించారు. ఎలా జరిగిందో తెలియదు కానీ ఆ సాయంకాలం కూటం నందు ఒక స్త్రీ అదే పాట పాడింది. నిజానికి ఆమె ఒక పాటగత్తెలా కనబడలేదు, ముక్కుతో పాడినట్లు అనిపించింది. మరియు రాగంలో అక్కడక్కడ తప్పులు వచ్చినవి. అయినా గాని ఆ పాటలో ఒక ప్రత్యేకమైన కొట్టు వచ్చినట్లుగా అనిపించింది. ఆమె రెండో చరణం ఎత్తుకొనేసరికి ప్రజలు లేచి నిలబడ్డారు. వారి చేతులు ఆకాశం వైపు ఎత్తబడ్డాయి. ఆ స్థలంలో ఉన్న శక్తి ఎలక్ట్రిక్ శక్తి వలె అనిపించింది. ఆ శక్తి పాట ఆపిన తర్వాత కూడా ఆగలేదు. అందరం దేవుని స్తుతించుచు మరలా స్తుతించుచు గడిపాం. ఎంతోసేపు చప్పట్లు కొడుతూ అభినందిస్తూ గడిపాము. పాడిన వ్యక్తిని పొగటలేదు కానీ పాటనిచ్చిన దేవుని అభినందిస్తూ గడిపాము. తేడా ఎక్కడ ఉంది స్నేహితుడా? అది అభిషేకంలో ఉంది. అది ఆ సహోదరి జీవితంలో గల ఆత్మ యొక్క శక్తిలో ఉంది. కెనడాలో నేను సేవ చేసిన దినములలో విల్లీ గ్రాహం క్రూసైడ్ ను ప్రోత్సాహం చేయుటకు మేము ఒక బృందంగా వెళ్ళాము. నేను తరచూ చేస్తున్న రీతిగానే ఒక క్రమమైన పద్ధతిలో మీటింగ్ మొదలైంది. అయితే గ్రాహం గారు మాట్లాడుట ప్రారంభించగానే ఖచ్చితమైన ఆత్మ అభిషేకము ఆయన మాటల్లో కనబడింది. ఆయన చెప్పుచున్నది క్రీస్తుని గురించి. అయితే ఆత్మలో బహు లోతైన వ్యక్తిగత సహవాసం గల వ్యక్తి ఎదుట నేను ఉన్నట్టి అనుభూతిని నాకు కలిగించింది. సమాజ మందిరమును ఆశ్చర్యపరిచిన మాటలు. సృష్టి ఆరంభం నుండి ప్రజలు అభిషేకమును కోరుకుంటున్నారు. ఈ అభిషేకమును ఆశ్చర్యమును కలిగించేదిగా, ప్రదర్శింపబడేదిగా మరియు తిరిగి అనుసరించేదిగా ఉంటున్నది. అయితే నిజమైన అభిషేకం ఇప్పుడు ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మనికి కార్యమై ఉన్నది. ఇది ఎందుకనగా శక్తివంతంగా బోధించగలుగుటకు ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. దీనులకు స్వార్థమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకి నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవసరమును ప్రకటించుటకును ఆయన నన్ను అభిషేకి. యెషయా 6:1-2. ఇవి కేవలం పాత నిబంధన ప్రవక్త మాటలు మాత్రమే కాదు. నజరేతు నందు యేసు ఈ మాటలు వినుచున్నవారు ఆశ్చర్యపోనట్లుగా ప్రకటించను. లూకా 4:18-19 చూస్తాము. పరిశుద్ధాత్మను అర్థం చేసుకున్నటకు ఆయన దేవుడు అన్న సంగతి మర్చిపోకూడదు. ఈ వివరణ నీకు కొత్తదిగా ఉండవచ్చును, కానీ ఇది వాక్యమెంత మూల ప్రమాణమో ఇది కూడా అంతే. ఆయన సృష్టి యొక్క శక్తి అయి ఉన్నాడు. యోబు గ్రంథంలోని మాటలు నీకు గుర్తున్నాయా? దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవము ఇచ్చెను అని యోబు 33:4 చూస్తాం. పరలోకంలో మహిమ సింహాసనం మీద తండ్రి అయిన దేవుడు ఉండి మనము నరులను చేదుము అని చెప్పినప్పుడు పరిశుద్ధాత్మ భూమి మీద తన పనిని చేయుచూ ఉన్నాడు. 2వ వచనం చెప్పుచున్నట్లుగా సృష్టి సమయంలో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఆదికాండం 1:2 మనం చదువుతాం. మరియు కీర్తనకారుడు ప్రాణులను గురించి మాట్లాడుతూ ఇలా రాశాడు: నీ ఊపిరి విడవగా అవి సృజింపబడును, అట్లు నీవు భూతలములను నూతన పరుచుచున్నావు. కీర్తన 104:30. ఆత్మీయ ఎదుగుదల. నీ జీవితంలో ఆత్మ అభిషేకం స్పష్టంగా కనబడవలనని నీవు కోరిన ఎడల అది ఆయన ఎవరో, ఆయన ఎలా పనిచేస్తాడో, ఆయన సహవాసంలోనికి నువ్వు ఎట్లు ప్రవేశింపగలవో మొదలగు వాటిని అర్థం చేసుకొనుట ద్వారా ఆరంభమగును. నీవు మంచిగా ఉంది అనుకున్నటకు పరిశుద్ధాత్మ పంపబడలేదు. ఆయన ఆ పని తప్పక చేస్తాడు, కానీ ఆయన అంతకంటే ఎక్కువ. ఆయన దైవత్వంలో సమానత్వంను గలవాడు మరియు తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుని వలనే మన ఆరాధనకు అర్హుడు. ఇది అవగాహన కేవలం ప్రారంభమే. నీ ఆత్మీయ జీవితము ఒక మహాసింధూరపు వృక్షము నాకు భిన్నముగా లేదు. దానికి ఆహారం అందించబడాలి మరియు పోషింపబడాలి. తర్వాత నేనేం చేయాలి? ఈ మధ్య ఒక వ్యక్తి నాతో ఇలా అన్నాడు: బెన్నీ, 1978లో నీవు నాకు పరిశుద్ధాత్మను పరిచయం చేసినందుకు చాలా వందనాలు. దానికి నేను అన్నాను, చాలా మంచిది. దాని తర్వాత నుండి ఏం జరిగింది? దానికి అతని ముఖం చాలా రంగులు మారింది. చెప్పదగ్గదేమీ జరగలేదు.
ఆయనను కలిసినప్పుడు ఎలా ఉన్నదో అని జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. ఏం జరగలేదని ఎందుకంటున్నావు అని అడిగాను. బహుశా నాకేమి చేయాలో తెలియలేదు అన్న అతని జవాబు నేను ఎన్నటికీ మర్చిపోలేను. బహుశా ఆత్మకు పరిచయం చేయబడ్డ ప్రతి వ్యక్తి నాకు వలె చేసి ఉంటాడని నేను అనుకున్నాను. నేను అక్షరాల వాక్యము ఆత్మతో నన్ను నేను పరిమితి చేసుకొని ఒక స్పాంజి ఏ విధంగా పీల్చుకుంటుందో అదే విధంగా నాయన ఇచ్చే దానితో నింపబడి ఉన్నాను. వందల కొలది గంటలు ప్రశస్తమైన పరిశుద్ధ ఆత్మనితో నిమగ్నమైపోయాను. అనేక మందికి లేఖనములను చదివి పరిశోధించుటకు తగినంత సమయం ఉండదు. కానీ ఈ పుస్తకం చదువుట ద్వారా పరిశుద్ధాత్మ నాతో సంవత్సరాలుగా బోధించిన విషయాలు నీవు పొందుతున్నావు. కానీ నీ కొరకు నేను ఒకటి చెయ్యలేను. నీ తల మీద ఆత్మీయ దండమును చాపి నీ మీదికి అభిషేకమును రప్పించలేను. అది కేవలం ఆత్మతో లోతైన వ్యక్తిగత సంబంధం ద్వారానే వచ్చును, మరియు అది నీవు మాత్రమే స్థాపించుకొనగలవు. సంబంధము సహవాసమును బట్టి కొనసాగించుచు వృద్ధి చెందును. ఆత్మలోని ఎదుగుదల. ఏ క్షణమున పరిశుద్ధాత్మ నిజంగా దేవుడని గ్రహిస్తావు ఆ క్షణం నుండి ప్రారంభమగును. చిన్నతనం నుండి మన మనసులలో జీర్ణించుకుపోయిన భావము ఒక బలహీనమైన వ్యక్తిత్వమును గురించి. నేను ఒక పుస్తకం చూసినట్లు గుర్తు. అందులో ఏముందంటే, క్రీస్తు సంఘమునకు పరిశుద్ధాత్మ ఒక సేవకుడు. అలాంటి తప్పుడు భావమును గురించి నేను చెప్పుచున్నది. ఆయన సేవకుడు కాదు, ఆయన అధికారి. క్రీస్తు శరీరమునకు ఆయన నాయకుడు. నేను తెలుసుకున్న విషయం మీతో పంచుకొననివ్వండి. పరిశుద్ధాత్మ కేవలం దేవుడు మాత్రమే కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తుకు తండ్రి కూడా. ఇక చాలునులే, ఆపు అని నీవు అనక ముందు నీకు వాక్య భాగములను చూపించా నిమ్ము. తండ్రి అయిన దేవుడు యేసుకు తండ్రి అని నీవు అనవచ్చు. అది సరియే, కానీ అది సరికాదు కూడా. ఎందుకై నీకు చూపనిమ్ము. సువార్తల్లోని మొదటి అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు ప్రభునకు తండ్రి అని చెప్పబడినది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యోసేఫ్నకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకం కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. మత్తయి సువార్త 1:18. మరియ కూడా ఈ విషయమై ఆలోచన కలిగి దూతతో ఇట్లు అన్నది, నేను పురుషుని ఎరుగని దానినే, ఇది ఎలాగూ జరుగును అని దూతతో అనగా, దూత పరిశుద్ధాత్మని మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నేను కమ్ముకొనును గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. లూకా 1:34-35. ఇక్కడ మనకు అర్థమవుతుంది, ఆయన దేవుని కుమారుడు అనబడును. అయితే క్రీస్తు తల్లి అయిన మరియా మీదికి వచ్చింది పరిశుద్ధాత్ముడు. ఇది త్రిత్వంలోని సన్నిహిత సంబంధం. తల్లి అయిన దేవుని కుమారుడు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు ఒక్కడే. యేసు యొక్క గుణగణములు పరిశుద్ధాత్మ ద్వారానే ఇవ్వబడినవి. యెషయా ఇలా రాస్తున్నాడు, యెషయా మొదలు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలమునకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అతని మీద నిలుచును. యెషయా 11:1-2 వరకు. తండ్రి ఎవరు? యేసుక్రీస్తు ఆత్మ యొక్క కుమారుడు. ఇహలోక తల్లిదండ్రులు తమ చిన్న శిశువును ప్రేమించు రీతిగా పరిశుద్ధాత్మ ప్రభువును ప్రేమించాడు. క్రొత్తగా జన్మించిన తన కుమారుణ్ణి ఎంతో ఆప్యాయతతో ప్రేమతో ఎత్తుకున్న తండ్రిని ఎప్పుడైనా చూసావా? పరిశుద్ధాత్మనికి భావోద్రేకములు కలవన్న సత్యాన్ని మనము మర్చిపోతూ ఉంటాము. ఆయన సృష్టించిన దానిని ఆయన ప్రేమిస్తాడు. అందుచేతనే నీ చుట్టూ ఆయన తన చేతులను చాపుచూ ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు పరలోకంలో పరిశుద్ధాత్మతో నా కుమారుని తీసుకుని ఆయనను సశరీరునిగా చేయుము అని చెప్పుచున్న మాటలు నీవు గ్రహించావా? ఇది అద్భుతంలో అన్నిటిలో గొప్ప అద్భుతం. పరిశుద్ధాత్మ ఆ విత్తనమును తీసుకుని మరియమ్మ శరీరంలో ఉంచాడు. ఇలా ఊహించుకో, తండ్రి అయిన దేవుడు పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నాడు. యేసు భూమి మీద రోగులను స్వస్థపరచు అద్భుతములు చేయుచు ఉన్నాడు. మరి పరిశుద్ధాత్మని సంగతి ఏమిటి? ఆయన ఇద్దరు వ్యక్తులను మధ్య గల సంధానముగా, కనెక్షన్ గా ఉన్నాడు. ఇప్పుడు తండ్రి టెలిఫోన్ అందుకొని పరిశుద్ధాత్ముడు అనగా హలో సార్ అంటూ పరిశుద్ధాత్ముడు రిసీవర్ అందుకున్నాడు. తండ్రి, నీవు యేసును అరణ్యమునకు నడిపించు, ఆయనను శోధించుటకు అక్కడికి అపవాదిని పంపుచున్నాను. దానికి ఆత్మ, సార్
సరే అని అనెను. యేసు దగ్గరకు త్వరగా వెళ్ళి ఆయనతో, యేసు నాతో రమ్ము, ఇద్దరము వ్యక్తులను పరిశుద్ధాత్మ ఇట్లు సంధానముగా ఉన్నాడో చూసావా? ఇలా ఊహించుకున్నాము. యేసు చాలా అస్వస్థతగా ఉన్న వ్యక్తిని దాటుకుని వెళ్ళిపోచు ఉన్నారు. మరలా తండ్రి టెలిఫోన్ అందుకుని, పరిశుద్ధాత్మ యేసును ఆపు, ఆయనను అక్కడే ఆగమని చెప్పు. పరిశుద్ధాత్మ యేసుతో, యేసు ఆగు అని మరలా తండ్రితో, తండ్రి ఇప్పుడు యేసు ఏం చేయాలి? దానికి దేవుని స్వరం, ఆ మనుషుని స్వస్థపరచమని చెప్పుము. యేసు వెంటనే ఆ మనుషునిపై చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ శక్తి ఆయనలో నుండి ప్రవహించి ఆ మనుషుడు అద్భుతంగా లేపబడెను. నీవు గుర్తుంచుకొనవలసిన అతి ప్రాముఖ్యమైన విషయం ఇది. నీవు దీనిని అర్థం చేసుకున్నప్పుడు పరిశుద్ధాత్మ చేయు పని నీ కన్నుల ఎదుట తేట తెల్లంగా ఉండగలదు. భూమి మీద యేసు అతి సామాన్యుడు అయిన మానవునిగా జీవించాడు. ఆత్మ నడిపింపు లేకుండా ఆయనకు ప్రత్యక్షత, జ్ఞానము లేదు. పరిశుద్ధాత్మ నడిపించకుండా ఆయన ముందుకు సాగలేని పరిస్థితిలో ఉన్నాడు. యేసు ప్రభు దినములలో కూడా ఎందుకు అందరూ స్వస్థత పరచబడలేదని నీవు ఎప్పుడైనా ఆశ్చర్యపోయావా? అందరి కొరకు యేసు ఎందుకు ప్రార్థించలేదు? అందరినీ ముట్టి ఎందుకు స్వస్థపరచలేదు? ఎందుకనగా తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్ముని ద్వారా ఆయనకు చెప్పలేదు గనుక. యేసు ఇలా చెప్పాడు, నేను తండ్రిని ప్రేమించుచున్నానని లోకము తెలుసుకున్నట్లు తండ్రి నాకు ఆజ్ఞాపించినది నెరవేర్చుటకు నేనిలాగు చేయుచున్నానని. యోహాను 14:31లో యేసు ఆత్మ మీద ఆధారపడ్డాడు. ఆయన తండ్రితో క్రీస్తును కలుపునట్టి జీవన రేఖగా ఉన్నాడు. యేసుకు పాపం చేయు అవకాశం ఉందా? గొల్గోతా అనుభవంకు ముందే క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా తండ్రికి తను తాను అప్పగించుకున్నాడు. జంతువుల బలులకు క్రీస్తు రక్తమునకు గల తారతమ్యమును తెలుపుచు హెబ్రీ పత్రిక ఈ విధంగా చెప్పుచూ ఉంది. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. హెబ్రీ 9:14. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తను తాను దేవునికి అర్పించుకొనక పోయిన పక్షంలో ఆయన అంగీకరింపబడకపోయి ఉండవచ్చు. లేక శిలువ శ్రమలను సహించి అర్పించుకొనకపోయినచో ఆయన రక్తము పరిశుద్ధమైనదిగా మచ్చలేనిదిగా ఉండకపోయేది. నేను ఈ మాట జత చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ యేసుకు తోడై ఉండని ఎడల ఒకవేళ ఆయన పాపం చేసి ఉండవచ్చు. అవును, ఆయన పవిత్రుడుగా ఉండుట పరిశుద్ధాత్మని శక్తి ద్వారా సాధ్యమైంది. ఆయన పరలోకం నుండి పంపబడిన వాడు మాత్రమే కాక మనుష్య కుమారుడుగా పిలువబడ్డాడు కనుక పాపం చేయు అవకాశం ఉన్నది. ఆయన పాపం చేయలేదంటే చేయుటకు అవకాశం లేదని కాదు. ఒకవేళ యేసు పాపం చేయడానికి అవకాశమే లేదని నీవు అనుకుంటే సాతానుడు యేసును శోధించు సమయాన్ని ఎందుకు వృధా చేసుకుంటాడు? అపవాది వాడేమి చేయుచున్నాడు వాడెరుగును. పరిశుద్ధాత్మని శక్తి లేకుండా యేసు జయం పొందేవాడు కాదు. వాస్తవానికి యేసు పాపం లేనివాడుగా ఉండుటకు పరిశుద్ధాత్మ ద్వారా తన్ను తాను అర్పించుకున్నాడు. అంతేగాక మరణం చేత బంధింపబడిన సమాధి నుండి లేపబడుటకు యేసు పరిశుద్ధాత్మ మీద ఆధారపడ్డాడు. పౌలు చెప్పినది గుర్తు చేసుకొను. మృతుల్లో నుండి పునరుద్ధారుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావంతో నిరూపించబడెను. రోమా 1:14లో చదువుతాం. క్రీస్తు పరిశుద్ధాత్మని శక్తి ద్వారా లేపబడెను. లేఖనం ఇలా చెప్పుచూ ఉన్నది, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. రోమా 8:11. ఆత్మ క్రీస్తును లేపుట మాత్రమే కాదు, ఆయన నిన్ను కూడా లేపును. మనము మన నిరీక్షణ ఆయన మీద ఉంచవచ్చును. దేవుని గొప్ప ప్రణాళిక. ఖాళీ సమాధిలో నుండి బయటకు వచ్చట ద్వారా చరిత్రనే తారుమారు చేసిన తర్వాత కూడా యేసు ఆత్మ మీద ఆధారపడి ఉండుట చూడగలం. ఆయన తన శిష్యులతో పైనుండి శక్తి పొందు వరకు యెరూషలేములో నుండి వెళ్ళవద్దని చెప్పాడు. వారు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానమును కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిజం ఇచ్చెను గాని
కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతురు అనెను. అపోస్తుల కార్యం 14:5. ఈ మాటలు పలుకుచున్నప్పుడు క్రీస్తు దేవుని ఆధీనంలో ఉన్నాడు. తండ్రి పరిశుద్ధాత్మనికి చెప్పిన మాటలు ఆయన తిరిగి పలుకుతూ ఉన్నాడు. క్రీస్తు ఆత్మ మీద ఎంతగా ఆధారపడ్డారంటే ఆయన శిష్యులకు ఆజ్ఞాపించక ముందు ఆయన పరిశుద్ధాత్మని మీద ఆధారపడ్డాడు. లేఖనం ఏమి చెప్తుందంటే ఆయన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకునబడెను. అపోస్తుల కార్యంలో 1:2. నన్ను తప్పుగా అర్థం చేసుకునవద్దు. ఆత్మ కంటే క్రీస్తు తక్కువ స్థాయిలో ఉన్నాడని నేను చెప్పుట లేదు, ఎంత మాత్రం కాదు. యేసు పరిశుద్ధాత్మని కంటే తక్కువ వాడు కాదు, అలాగే పరిశుద్ధాత్ముడు క్రీస్తు కంటే తక్కువ వాడు కాదు. త్రిత్వంలో ఖచ్చితమైన సమానత్వం కలదు. త్రిత్వంలోని ఒక్కొక్క వ్యక్తి ప్రత్యేకమైన గుణగణములను ఉద్దేశములను కలిగి ఉన్నాడు. నీవు తెలుసుకొనవలసిందేమనగా ఆత్మ బలహీనుడు కాడు. ఆయన సామర్థ్యం లేని, పరిపక్వత లేక తన్ను గురించి తాను చెప్పుకోలేని వ్యక్తి కాడు. ఆయన సంపూర్ణుడు, శక్తిమంతుడు మరియు మహిమాన్వితుడు. ఆత్మ మన ఆరాధనకు అర్హుడు. తరముల వెంబడి మనము పాడుచున్న పాటను ఆచరణలో పెట్టాలి. ప్రైజ్ గాడ్ ఫ్రమ్ హూమ్ ఆల్ బ్లెస్సింగ్ ఫ్లో. ప్రైజ్ ఫాదర్, సన్ అండ్ హోలీ గోస్ట్. నీవు ఆయనను ఎలా గుర్తించగలవు? ఇది ఎంత సులభం అంటే నీవు నిద్రకు ఉపక్రమించుచుండగా ఈ రోజు నీవు ప్రార్థన చేసుకో లేదు అని నీకు గుర్తు చేయు. ఆ స్వరము ఆయనదే. లేక ఆయన నీతో ఈ రోజు వాక్యం చదువుకోలేదు అని చెప్పవచ్చును. ఇది ఆత్మని ప్రాణంతో చెప్పుచున్న మాటలు. నీవు ఆయనను ఇప్పటికీ ఎరుగుదువు, అయితే నీవింకను ఆయనను అధికంగా తెలుసుకొనాలని ఆయన కోరుచున్నాడు. నీవు ఆత్మకు స్థానం కల్పించినప్పుడు ఏం జరుగునో ప్రభు ముందుగానే తెలియజేస్తాడు. ఆయన ఏమంటాడంటే, నాయందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు ఆయన ఏమన్నాడంటే, నాయందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారును. యోహాను 7:38. ఆయన ఏ అభిషేకం గురించి మాట్లాడుచున్నాడు? తన యందు విశ్వాసం ఉంచువారు పొందబో ఆత్మను గురించి ఆయన ఈ మాటలు చెప్పెను. 3:9. దేవుడి కొరకు గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆయన అభిషేకము, ఆయన ఆత్మని ప్రణాళికలో ఉన్నవి. నీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మును స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు. 2 కొరింథీ 1:21-22. నీవు పరిశుద్ధాత్మకు స్థానము ఇచ్చావా? ఆయన అడిగేదేమిటంటే నీ హృదయంలో స్థానము.